మామయ్య మన ఇద్దరికి సరి సమానం పంచిండు భూమి. నీకు 3 ఎకరాలు, నాకు 3 ఎకరాలు. మళ్ళీ పంచిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా మీ ఒడ్లు ఇటు జరుపుతారు? మా పొలం అంతా తగ్గిపోయింది, మీ ఒడ్డు ఏమో మా పొలం జాగాకి వచ్చింది. ఇట్లనే ఉంటుందా న్యాయం అంటే? అబ్బా అక్క, నువ్వు మాట్లాడకు న్యాయం అన్యాయాల గురించి. నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో పంచాయతీ పెడితే తెలుస్తుంది. అప్పుడు భూమి అంతా కొలిసిన తర్వాత నువ్వు అబద్ధం ఆడతానో నేను అబద్ధం ఆడతాను, అప్పుడు పోయే పరువు నీదే. ఈ యొక్క మీ భూమి మేము తీసుకొని మేమేం బాగుపడతాము? మా భూములనే మేము సాగు చేసుకుంటున్నాము. మీ భూమి దగ్గరికి మా వడ్డేమి జరపలేదు మేము. అవి నీతో నాకేం మాటలే. నీకు రెడీ అయ్యి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇంకా నువ్వు భూమి ఏమి చూసుకుంటావు? ఇక నీకు 3 ఎకరాలు ఇచ్చి వేస్ట్. ఆ 3 ఎకరాలు మామయ్య మాకు ఇచ్చినా మేము బాగుపడి సాగు చేసుకుంటాము. నువ్వేమన్నా పొలం ఎత్తానో ఏదైనా పని చేస్తానో ఆ పొలంలో? ఏంటక్క, మీరు పెద్దవారని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను, మీరేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఆస్తులు సగం సగం పంచాల్సిందే. అది మనము పొలం సాగు చేసినా చేయకపోయినా. ఎందుకంటే ఇద్దరు కొడుకులకు సమాన హక్కులు ఉంటాయి కాబట్టి. మీరు అలా ఎలా పడితే అలా మాట్లాడకండి. సమాన హక్కులో ఏమో అత్తమ్మ ఏమో 6 తులాల గొలుసు మీకే ఇచ్చే, మాకేమని ఇచ్చిందా? మరి మేమేమైనా అడిగినామా? అడిగితే పెద్ద గొడవ అవుతుంది. ఏం సమాన హక్కులమ్మా, నువ్వే చెప్పమ్మా. చిన్న కొడుకునే బాగా చూసుకుంటుంది, ఏమన్నా నగలు ఇచ్చిందా? మాకేదన్నా బాగా చూసుకుంటుందా మా పిల్లల్ని ఏమైనా? ఏంటక్క, మీకు మాత్రం మాకిచ్చినయే గుర్తుంటాయా? మీకిచ్చిన ఏమీ గుర్తుండవా? 6 ఎకరాల పొలం మామయ్య వాళ్ళు కౌలుకిచ్చారు కదా, కౌలు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మీకే కదా. ఇది మాత్రం చెప్పరేంటి? మమ్మల్ని మాత్రం 6 తులాల బంగారం తీసుకున్నారని దబాయిస్తున్నారు. అయ్యో అమ్మ, మీకు ఇంతే గుర్తుందా? మీ కూతురికి ఇచ్చిన తులం బంగారం ఏమైపోయింది? పుట్టినరోజు అప్పుడు మామయ్య వాళ్ళు పెట్టారుగా. అంతేలే, అన్నీ మా వైపే చూపెడతావు, నీ వైపు మాత్రం ఏమీ చూపెట్టరు. మీకు మాత్రం అప్పుడు బైక్ యాక్సిడెంట్ అయితే మామయ్య కొత్త బైక్ కొనియలేదా ఏంటి 1,00,000 పెడితే? అమ్మా, మాటకు మాట సమాధానం ఇస్తున్నావు, పెద్ద చిన్నంతరం లేకుండా. మీకు పెట్టిన దాంట్లో మాకు ఆవగింజంత కూడా పెట్టలేదు. ఏంటమ్మా, ఇంటికి పెద్దదానివి ఎలా మాట్లాడుతున్నావేంటి? ఆవగింజంత కూడా నాకు ఇవ్వలే అంటున్నావేంటి? మీ మామగారు ఇద్దరు కొడుకులను ఎప్పుడైనా సమానంగానే చూస్తున్నారు. వాళ్ళు సంపాదించేది మీ కొరకే. మీరు ఇలా కొట్లాడితే ఎలా? కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండాలి. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సర్దుకుపోవాలి. ఇలా అన్నిటికీ కొట్లాడితే ఎలా అమ్మా? పెద్దదానివి నువ్వన్నా కాస్త సర్దుకుపోవాలి, కుటుంబం ఒక్కలవ్వకుండా ఉండాలంటే. నన్ను క్షమించు వాణి. కుటుంబం అంటే సర్దుకుపోవడం, అన్నిటికీ కొట్లాడడం కాదు అని నాకు అర్థమైంది. నిన్ను అనరాని మాటలు నేను అన్నందుకు నన్ను క్షమిస్తావు కదా నువ్వు? అయ్యో అక్క, మీరు నన్ను క్షమాపణ ఎందుకు అడగాలి? నేను మీకంటే చిన్నదాన్ని. అంతగా వస్తే నన్నే క్షమించండి. నేను కూడా మీతో సమానంగా మీకు మాటకు మాట ఎదురిచ్చాను. నన్ను క్షమించండి. ఇప్పటి నుంచైనా కలిసిమెలిసి ఉండండి అమ్మా. ఇలాంటి గొడవలకు తావీయకండి. మీ ఐకమత్యమే కుటుంబ ఐకమత్యానికి సంకేతం అమ్మా. మీరు సంతోషంగా ఉంటేనే కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. మీ ఇద్దరిపైనే ఆధారపడుతుంది. ఒక కుటుంబం కలిసి ఉండాలా లేదా ముక్కలవ్వాలా అనేది ఇంటికొచ్చిన కోడళ్ళపైనే ఆధారపడుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటానమ్మా.